హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. శ్రీకృష్ణుడు వంశం గురించి కోట్ల మంది జనులకు తెలియదు. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు వంశవృక్షం గురించి వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. శ్రీకృష్ణుడు వంశవృక్షం. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు మరియు శ్రీకృష్ణుడు వంశవృక్షం విస్తృతమైనది. శ్రీకృష్ణుడి పూర్వీకులు తక్షణ కుటుంబం మరియు వారసులతో సహా శ్రీకృష్ణుడు వంశం యొక్క అవలోకనం ఇక్కడ చెప్పబడుతుంది. యాదవ రాజవంశ మూలాలు. యాదవ రాజవంశం రాజు యయాతి మరియు రాణి దేవయాని కుమారులలో ఒకరైన యదు నుండి వచ్చింది. యదు యాదవుల పూర్వీకుడు. చాలా తరాల తరువాత యాదవ రాజవంశం వేర్వేరు శాఖలుగా విడిపోయింది. వాటిలో ఒకటి శ్రీకృష్ణుని కుటుంబానికి దారి తీస్తుంది. శ్రీకృష్ణుని పూర్వీకులు రాజు సూరసేన, కృష్ణుని తాత మరియు మధుర రాజ్యపాలకుడు వాసుదేవ శ్రీకృష్ణుని తండ్రి. యాదవ రాజవంశానికి చెందిన యువరాజు దేవకిని వివాహం చేసుకున్నాడు. దేవకి కృష్ణుని తల్లి మరియు మధుర రాజకుటుంబానికి చెందిన యువరాణి. దేవకి కంసుని సోదరి. పెంచి పెద్ద చేసింది నందుడు, యశోద మాత. శ్రీకృష్ణుడి కుటుంబం. శ్రీకృష్ణుడు విష్ణు అవతారం మరియు వాసుదేవుడు మరియు దేవకిల 8వ కుమారుడు. బలరాముడు శ్రీకృష్ణుడి అన్నయ్య. దైవిక జోక్యం ద్వారా వాసుదేవుడు మరియు రోహిణికి జన్మించాడు. సుభద్ర శ్రీకృష్ణుడి చెల్లెలు, అర్జునుడి భార్య మరియు అభిమన్యుడి తల్లి కూడా. శ్రీకృష్ణుడు సతీమణులు. శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధాన భార్యలు అనగా అష్ట భార్యలు మరియు అనేక మంది ఇతర భార్యలు కూడా పురాణాల్లో ఉన్నారని చెప్పబడుతుంది. అష్ట భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ. రుక్మిణి విదర్భ ప్రధాన రాణి మరియు యువరాణి. సత్యభామ సత్రాజిత్తు కుమార్తె. ఆమె ఉగ్ర స్వభావానికి ప్రసిద్ధి చెందింది. జాంబవతి ఎలుకబంటి రాజు జాంబవంతుడి కుమార్తె. కాళింది సూర్య భగవానుడి కుమార్తె. మిత్రవింద అవంతి యువరాణి. నాగ్నజితి లేదా సత్య అని కూడా అంటారు. నాగజిత్ రాజు కుమార్తె. భద్ర శృతకీర్తి రాజు కుమార్తె. లక్ష్మణ మద్ర యువరాణి. అదనంగా కృష్ణుడు నరకాసురుడి చెర నుండి రక్షించబడిన 16,100 మంది స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఈ 16,100 మంది స్త్రీలను వారి గౌరవాన్ని పునరుద్ధరించడానికి కృష్ణుడి కుటుంబంలోకి అంగీకరించారు. శ్రీకృష్ణుడు సంతానం. రుక్మిణికి ప్రద్యుమ్న పెద్ద కుమారుడు కామదేవుడి అవతారంగా పరిగణించబడుతుంది. సత్యభామ శ్రీకృష్ణుడికి భాను జన్మిస్తారు. శ్రీకృష్ణుడు జాంబవతికి సాంబ. యాదవ రాజవంశం యొక్క నాశనానికి దారి తీసిన శాపాన్ని ప్రేరేపించడంలో అపఖ్యాతి పాలైంది. శ్రీకృష్ణుడు కలింది శృత జన్మనిచ్చారు. శ్రీకృష్ణుడు మిత్రవింద వృక బిడ్డకు జన్మనిచ్చారు. శ్రీకృష్ణుడు నాగ్నజితి వీరా బిడ్డకు జన్మనిచ్చారు. శ్రీకృష్ణుడు భద్ర సంగ్రామజిత్ జన్మనిచ్చారు. శ్రీకృష్ణుడు లక్ష్మణ గాత్రవాన్ బిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుని వారసులు ప్రద్యుమ్న రుక్మితో కృష్ణుని పెద్ద కుమారుడు. అతని కుమారుడు అనిరుద్ధ రాజవంశంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అనిరుద్ధ శ్రీకృష్ణుని మనవడు. బాణాసురుని కుమార్తె ఉషని వివాహం చేసుకున్నాడు. మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర. మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర శ్రీకృష్ణుని కుటుంబాన్ని పాండవులతో కలుపుతుంది. శ్రీకృష్ణుడు సోదరి సుభద్ర అర్జునుడిని వివాహం చేసుకున్నట్లుగా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను ముఖ్యంగా అర్జునుడిని యుద్ధంలో నడిపించారు. శ్రీకృష్ణుడు రాజవంశం ముగింపు. యాదవుల మధ్య శాపం మరియు అంతర్గత కలహాల కారణంగా యాదవ రాజవంశం ముగిసింది. ఇది వారి స్వీయ విధ్వంసానికి దారి తీసింది. ఇది శ్రీకృష్ణుడి భూ సంబంధమైన ప్రయాణం ముగింపును సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.